హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఎన్పిఎస్ని యూజ్ చేసుకుని మంచి రిటైర్మెంట్ కార్పస్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. రీసెంట్గా లాస్ట్ ఫ్యూ డేస్ వరకు కూడా కొన్ని చేంజెస్ జరుగుతూ వచ్చాయి ఎన్పిఎస్లో. సో ఈ చేంజెస్ వల్ల ఎన్పిఎస్ ఒక మంచి రిటైర్మెంట్ ఆప్షన్ లాగైతే ఇప్పుడు మారింది. ముందుగా ఓల్డ్ ఎన్పిఎస్కి న్యూ ఎన్పిఎస్కి ఏమేమి చేంజెస్ వచ్చాయో చూద్దాం. తర్వాత డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు కొంత పర్టికులర్ అమౌంట్ ఎన్పిఎస్లో రెగ్యులర్గా మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఎంత రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ ఎంఎఫ్ఎస్. సో దీంట్లో భాగంగా ఇంతకుముందు మనకి కామన్ స్కీమ్స్ అని ఉండేవి. ఒక ఫండ్ మేనేజర్ మనం ఎన్పిఎస్లో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫండ్ మేనేజర్తోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. మోర్ దెన్ వన్ ఫండ్ మేనేజర్ స్కీమ్స్లో మనం ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఇంతకుముందు లేదు. సో ఇప్పుడు మోర్ దెన్ వన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఎస్లో డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. లైక్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఎల్ఐసి, యూటీఐలా డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. సో ఒక స్కీమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సిలో మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకొక స్కీమ్ వచ్చేసి ఎస్బీఐలో మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు. సో ఈ స్కీమ్స్ ఏదైతే ఈ ఫండ్ మేనేజర్స్ గురించి రిఫర్ చేస్తున్నానో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం, ఎట్లాంటి రికమెండేషన్ కాదు. అలానే సెకండ్ మేజర్ చేంజ్ వచ్చేసి 100% ఈక్విటీ ఆప్షన్. సో ఇది చాలా లుక్రేటివ్ ఆప్షన్ అనమాట. ఇంతకుముందు మ్యాక్సిమం ఈక్విటీ పోర్షన్ 75% వరకు ఉండేది ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి, అది కూడా అగ్రెసివ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే. అలానే మోడరేట్ అండ్ కన్జర్వేటివ్ మోడ్స్లో ఈక్విటీ పోర్షన్ ఇంకా కూడా చాలా తక్కువగా ఉండేది. మిగతా పోర్షన్ అంతా కూడా కార్పొరేట్ డెట్ అండ్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు 100% ఈక్విటీ ఉన్న ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఎన్పిఎస్లో. ఎవరైతే లాంగ్ టర్మ్ పాటు ఇన్వెస్ట్ చేస్తారో, ఎక్కువ రిస్క్ తీసుకోగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి 100% ఆప్షన్ చూస్ చేసుకోవడం వల్ల మీ రిటర్న్స్ని మ్యాక్సిమైజ్ చేసుకునే అవకాశం ఉంది ఎన్పిఎస్ రిటైర్మెంట్ కార్పస్లో. ఇంకా అదర్ చేంజ్ వచ్చేసి పర్సన్ బేస్డ్ స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఒక డిఫరెంట్ స్కీమ్ని ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఫండ్ మేనేజర్స్కి. అలానే గిగ్ వర్కర్స్ లైక్ స్విగ్గీ కానివ్వండి, ఈ జొమాటోలో కానీ వర్క్ చేసే గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఒక డిఫరెంట్ స్కీమ్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉంది. అలానే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ కోసం కానివచ్చు, ఉమెన్స్ కోసం కానివ్వచ్చు డిఫరెంట్ స్కీమ్స్ని లాంచ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు. ఇంకా అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్విచ్చింగ్ రూల్స్. ఈ ఏరియాలో చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. సో దీని గురించి డీటెయిల్డ్గా నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పటి వరకు ఎవరైతే ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారో అవి కామన్ స్కీమ్స్ అంటాం. వాటి నుంచి ఎగ్జిస్టింగ్ కార్పస్ ఏదైతే ఉందో దాన్ని న్యూ ఎంఎఫ్ఎస్ సెటప్లోకి అంటే 100% ఈక్విటీ ఉన్న స్కీమ్లోకి మనం స్విచ్ చేసుకునే అవకాశం ఉందా లేదా. సో ఆ ఆప్షన్ అయితే లేదు. చాలామంది ఈ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. సో పోర్టల్ ఓపెన్ చేసి మన ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని 100% ఆప్షన్లోకి మూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ అక్కడ అయితే ఆప్షన్ లేదు. సో ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఉందో కామన్ స్కీమ్ ఉందో దాంట్లో ఎగ్జిస్టింగ్ కార్పస్ వరకు దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి. కొత్తగా మీరు 100% ఈక్విటీ ఫ్రేమ్వర్క్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. దానికోసం కొత్త అకౌంట్ని ఓపెన్ చేసుకునే అవసరం లేదు. ఇది కూడా ఒక కన్ఫ్యూజన్. దీనికోసం కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుని చేయాలని అనుకుంటున్నారు, అట్లా ఏం లేదు. సో ఏదైతే మీ ఎగ్జిస్టింగ్ ప్రాన్ ఉందో దాన్ని యూజ్ చేసుకుని ఎగ్జిస్టింగ్ ఇది మెయింటైన్ చేయొచ్చు. కొత్త ఎంఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్లో కూడా కొత్త ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ అది ట్రై చేశాను. సో నెక్స్ట్ సెషన్లో ఎలా మీరు ఎంఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే డెమో కూడా చెప్తాను, అది కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మన స్కీమ్ని వేరే స్కీమ్కి స్విచ్ చేసుకునే అవకాశం ఉందా. లైక్ కామన్ స్కీమ్లో అయితే ఒక కామన్ స్కీమ్ నుంచి ఇంకొక కామన్ స్కీమ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి, దాన్ని ఎస్బీఐలోకి కోటక్లోకి మీరు మార్చుకోవాలనుకుంటున్నారు. ఇయర్లీ వన్స్ అది మార్చుకునే అవకాశం ఉంది. కానీ ఈ న్యూ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఎంఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో సో దీంట్లో మినిమం 15 years వెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో మీరు అటు ఇటు మూవ్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. విత్ ఇన్ ది ఎంఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్లో వేరే స్కీమ్కి మూవ్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఏదైతే ఒక స్కీమ్ మీరు ఇనీషియల్గా సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు 15 years వరకు అదే స్కీమ్లో ఆ అమౌంట్ వరకు ఉండాలి. వేరే ఫ్రెష్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఆల్రెడీ ఉంది, మనం చెప్పుకున్నాం. అలానే ఎగ్జిస్టింగ్ స్కీమ్లోకి మారాలంటే అండ్ లైక్ కామన్ స్కీమ్లోకి మీరు ఎంఎఫ్ఎస్ స్కీమ్ నుంచి కామన్ స్కీమ్లోకి మారాలంటే ఆ ఛాన్స్ అయితే ఉంది. హోప్ మీకు స్విచ్చింగ్ ఏరియాస్లో పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా అదర్ చేంజెస్ ఏమున్నాయంటే ఇంతకుముందు ఒకటే ప్రాన్ ఉండేది ఎన్పిఎస్ అకౌంట్కి. మోర్ దెన్ 1 ప్రాన్ ఆర్ మోర్ దెన్ 1 సిఆర్ఏ దగ్గర మన అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం లేదు. సిఆర్ఏస్ అంటే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీస్. లైక్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో క్యాంప్స్ అండ్ కేఫిన్టెక్ ఎలా అయితే ఉంటాయో
ఇక్కడ మనకి ప్రోటీన్, క్యాంప్స్ అండ్ కేఫిన్టెక్ ఎలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు మోర్ దెన్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. మేబీ క్యాంప్స్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ప్రోటీన్లో ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇంకొక డిఫరెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ యూనిక్ ఐడి వచ్చేసి పాన్ నెంబర్ అవుతుంది అనమాట. ప్రాన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. సో మోర్ దెన్ 1 ప్రాన్ మీకు ఉన్నట్టయితే మీ పాన్కి లింక్ అయి ఉంటుంది. పాన్ యూస్ చేసుకుని మీరు అన్ని డిఫరెంట్ రిటైర్మెంట్ అకౌంట్స్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో అన్ని స్కీమ్స్ కూడా పాన్ లెవెల్లో క్లబ్ అయి ఉంటాయి. ఇంకా రిస్క్ లెవెల్స్ చూసినట్టయితే డిఫరెంట్ రిస్క్ లెవెల్స్లో స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు. సో ప్రతి ఫండ్ మేనేజర్ కూడా హై రిస్క్ లెవెల్లో ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి, మీడియం రిస్క్ లెవెల్లో ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి, అలానే లో రిస్క్ లెవెల్లో కూడా ఆప్షనల్గా ఇంకొక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం ఉంది. సో డిఫరెంట్ ఇన్వెస్టర్ రిస్క్ లెవెల్స్ని బట్టి మనం ఇప్పుడు స్కీమ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో న్యూ ఫ్రేమ్వర్క్లో ఎగ్జిట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఇంతకుముందు 60 years వచ్చే వరకు మన ఎన్పిఎస్ని ఎగ్జిట్ అయ్యే అవకాశం లేదు. 60 years వచ్చిన తర్వాత కొంత పర్సెంట్ విత్డ్రాల్ ఉండేది, కొంత పర్సెంట్ దాన్ని కంపల్సరీ యాన్యుటీకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి 15 years ఆర్ 60 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఈ స్కీమ్ మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు మనం ఏదైతే విత్డ్రాబుల్ అమౌంట్ ఉందో దాన్ని విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంది, మిగతా దాన్ని యాన్యుటీ కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ ఎగ్జిట్ ఆప్షన్ ఏదైతే ఉందో 15 yearsకి రిడ్యూస్ చేయటం ఏదైతే ఉందో మెచ్యూరిటీ పీరియడ్, అది సమ్వాట్ నెగటివ్. ఎందుకంటే ఎన్పిఎస్ అన్నది మీంట్ ఫర్ రిటైర్మెంట్ కోసం కాబట్టి 60 years వరకు లాకిన్ పీరియడ్ ఉన్నట్టయితే బెటర్గా ఉండే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాస్ట్ స్ట్రక్చర్. ఇది 0.09 ఉండేది ఇంతకుముందు కాస్ట్, మ్యాక్సిమం కాస్ట్, అది కాస్త 0.3కి పెంచడం జరిగిందనమాట. ఎందుకంటే డిఫరెంట్ స్కీమ్స్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 100% ఈక్విటీ అండ్ అదర్ మోడల్స్లో కూడా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫండ్ మేనేజర్స్ కొంచెం హై కాస్ట్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది సమ్వాట్ ఇన్వెస్టర్స్కి అయితే కొంత నెగిటివ్, బట్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి కాబట్టి దిస్ క్యాన్ బి ఓకే. ఇంకా ఎంఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దానికి మన ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఆల్ ఇండివిజువల్స్ ఆర్ ఎలిజిబుల్, అలానే కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఎలిజిబుల్, బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టిల్ ఈ న్యూ ఫ్రేమ్వర్క్కి ఎలిజిబుల్ కాదు. ఇంకా మెచ్యూరిటీ దగ్గర ఎంత పర్సంటేజ్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, ఎంత పర్సంటేజ్ యాన్యుటీ కన్వర్ట్ చేసుకోవాలన్నది కూడా చేంజ్ అయింది. ఇంతకుముందు 60% విత్డ్రాల్ ఉండేది, 40% వచ్చేసి కంపల్సరీ యాన్యుటీ కన్వర్ట్ చేసుకోవాలి, దాని నుంచి మనకి పెన్షన్ వస్తుంది. సో ఇప్పుడు దాన్ని 60% 80%కి పెంచడం జరిగింది. సో టోటల్ కార్పస్లో 80% వరకు కూడా మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. 20% మాత్రమే యాన్యుటీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి మన అమౌంట్ విత్డ్రా చేసుకునే దాంట్లో. కాకపోతే నెగిటివ్ ఏంటంటే 20% ఏదైతే కార్పస్ మిగిలి ఉంటుందో యాన్యుటీ కన్వర్ట్ చేసుకునేది, దాని నుంచి మనం పెన్షన్ కన్వర్ట్ చేసుకుంటాం కదా, సో అది మన పెన్షన్కి సరిపోకపోవచ్చు. ఎందుకంటే 2 CR కార్పస్ మీరు బిల్డ్ చేసుకున్నారు అనుకోండి ఎన్పిఎస్లో, 2 CRలో 20% ఎంత అవుతుంది? 40 lakhs మాత్రమే అవుతుంది. 40 lakhsని యాన్యుటీ కన్వర్ట్ చేసుకున్నా మేబీ రఫ్గా మనకి అరౌండ్ 20,000 అలా 20 or 25,000 రావచ్చు పెన్షన్. సో దట్ మే నాట్ బి సఫిషియంట్, రైట్? సో మనకి మంచి కార్పస్ యాన్యుటీ నుంచి కూడా, మంచి రిటైర్మెంట్ అమౌంట్ యాన్యుటీ నుంచి కూడా రావాలంటే మేబీ అరౌండ్ 10 CR అంత కార్పస్ మనం బిల్డ్ చేసుకుంటే మేబీ 8 CR మనం విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 2 CR యాన్యుటీ కన్వర్ట్ చేసుకున్నట్టయితే అరౌండ్ 1 lakh ప్లస్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది పెన్షన్ లాగా. అలానే ఈ ఏరియాలో ట్యాక్సేషన్ చూసినట్టయితే ఇప్పటివరకు 60% ఏదైతే విత్డ్రా చేసుకుంటామో అది మనకి ట్యాక్స్ ఎగ్జామ్ట్. మిగతా 40% ఏదైతే ఉందో అది యాన్యుటీ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు 80% విత్డ్రాల్ అయితే చేంజ్ అయితే అయ్యింది, కానీ 80% విత్డ్రాల్ అమౌంట్ ట్యాక్స్ ఎగ్జామ్టా లేదన్న క్లారిటీ ఇంకా లేదు. మోస్ట్ లైక్లీ 80% అమౌంట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ చేంజెస్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. బట్ ఇప్పటివరకు అయితే 60% ట్యాక్స్ ఎగ్జామ్ట్ అని అనుకోవచ్చు. ఏదైతే 20% యాన్యుటీకి మనం మార్చుకోవాలో డిఫరెంట్ యాన్యుటీ ప్రొవైడర్స్ ఉంటారు. మేము ఇక్కడ లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఈ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఎవరొకరి దగ్గర నుంచి మనం యాన్యుటీ కొనుక్కోవాల్సి వచ్చేది పెన్షన్ కోసం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అమౌంట్ తీసుకుని దాన్ని మనం ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే డిఫరెంట్ టైం పీరియడ్స్, అంటే 40 yearsలో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ 20 years తర్వాత ఎంత కార్పస్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడు 35 yearsలో ఉన్నట్టయితే వాళ్ళకి ఎంత కార్పస్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా డిఫరెంట్ అమౌంట్ని మనం బేస్డ్ ఆన్ హిస్టారికల్ రిటర్న్స్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. దాంట్లోంచి మనకి ఎంత అమౌంట్ విత్డ్రాబుల్ అమౌంట్ వస్తుంది, ఎంత లైక్ యాన్యుటీ కన్వర్ట్ చేసుకోవచ్చు వచ్చింది, దాని మీద ఎంత పెన్షన్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది, అది కూడా చెక్ చేద్దాం. మీరు ఇక్కడ ఎన్పిఎస్
ట్రస్ట్ సంబంధించి నేను లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్స్ మీకు నేను చూపిస్తాను. సో దట్ ఏదైతే మనం క్యాలిక్యులేషన్స్ ప్రొజెక్టెడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ యావరేజ్ అది తీసుకుందాం. మన ఇక్కడ నేను ఈక్విటీ స్కీమ్ సెలెక్ట్ చేస్తున్నాను లాస్ట్ 10 ఇయర్స్. లాస్ట్ 10 ఇయర్స్ చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 7 ఫండ్ మేనేజర్స్ యొక్క రిటర్న్స్ మనకు కనిపిస్తున్నాయి. యావరేజ్ రిటర్న్స్ మోస్ట్లీ వీటన్నిటిని యావరేజ్ చేసుకున్నట్టయితే అరౌండ్ 14 వస్తుందన్నమాట. సో 14% మనం తీసుకుని ప్రొజెక్టెడ్ వాల్యూస్ చూద్దాం. ఈ ఎక్సెల్లో నేను ఇక్కడ 1,20,000 ఇయర్లీ కాంట్రిబ్యూషన్ వేసాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ది రిటైర్మెంట్ వేసుకున్నాం. ఇక్కడ ఇయర్ వేసుకున్నాం. ఇక్కడేమో ఇక్కడ 1,20,000 అంటే 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసినట్టయితే 10 × 12 1,20,000 అవుతుంది కదా. సో అది నేను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అరౌండ్ 14 ఉంది కదా, 14 తీసుకుందాం. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇది ప్రొజెక్టెడ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నవ్ యు ఆర్ ఇన్ 40. ఓకే, 60 ఇయర్స్కి రిటైర్మెంట్ అనుకుంటే అరౌండ్ 20 ఇయర్స్ తర్వాత ఈ కార్పస్ అరౌండ్ 1.24 CR అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఎవరైతే 35లో ఇప్పుడు ఉన్నారో వాళ్ళు 25 ఇయర్స్ తర్వాత 60కి రీచ్ అవుతారు. కాబట్టి ఎస్యూమింగ్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు 60కి రీచ్ అయిన తర్వాత ఎన్పిఎస్ అమౌంట్ విత్డ్రా చేసుకుంటారు అన్న అజంప్షన్స్తో నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే అదే బెటర్ ఆప్షన్, రిటైర్మెంట్కి మంచి కార్పస్ బిల్డ్ చేసుకోవాలంటే అదే బెటర్ ఆప్షన్. సో మనకి 15 ఇయర్స్ మెచ్యూరిటీ ఆర్ 15 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్ మెచ్యూరిటీ పీరియడ్ ఉన్నప్పటికీ మనం 60 ఆర్ 75 ఇయర్స్ 60 ఇయర్స్ పైనే మనం ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే 35 ఇయర్స్లో ఉన్నారో వాళ్ళకి 25 ఇయర్స్ ఉంది కాబట్టి 60కి రీచ్ అవ్వడానికి ఇదే 10,000 ఏం పెంచకుండా 10,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా కూడా 2.5 CR వరకు జనరేట్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ ప్రొజెక్టెడ్ ఎన్పిఎస్ వాల్యూ. ఇంకెవరైతే ఇప్పుడు 30 ఇయర్స్లో ఉన్నారో వాళ్ళకు 30 ఇయర్స్ ఉంది కాబట్టి వాళ్ళకు అరౌండ్ 4.88 CR ప్రొజెక్టెడ్ ఎన్పిఎస్ వాల్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంది రిటైర్మెంట్ వాల్యూ. ఎవరైతే 25 ఇయర్స్లో ఫ్రెష్గా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 35 ఇయర్స్ స్పాన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా 10,000 ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసినట్టయితే ఇద్దరు కార్పొరేట్ ఎన్పిఎస్ నుంచి కానివ్వండి, పర్సనల్ ఎన్పిఎస్ నుంచి కానివ్వండి స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకి అరౌండ్ 9.5 CR ఆర్ అరౌండ్ 10 CR కార్పస్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ 10,000 రూపీస్ పర్ మంత్ అండ్ 14% ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో దీన్ని మనం ఇక్కడ వేసుకున్నట్టయితే నేను రౌండింగ్ ఆఫ్ 9.5 CR వేసుకున్నట్టయితే దీంట్లో విడ్రాయబుల్ అమౌంట్ 80% ఇప్పుడు ఉంది కదా న్యూ రూల్ ప్రకారం 7.6 crore విడ్రా చేసుకునే అవకాశం ఉంది. మన యాన్యుటీకి అరౌండ్ 1.9 crore యాన్యుటీకి పెట్టాల్సి వచ్చింది. ఈ 1.9 crore 20% ఆఫ్ ది 9.6 crore అనమాట. సో దీంట్లో అరౌండ్ 6.5% రెజ్యూమ్ చేసుకుంటే యాన్యుటీ టేబుల్లో నేను కొంచెం చెక్ చేసినట్టయితే అరౌండ్ 6.5, 6.7 అలా ఉన్నాయి. సో నేను కొంత లోయర్ వాల్యూ తీసుకున్నా 6.5తో మనం పర్ ఇయర్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేసి అరౌండ్ 12,35,000 వస్తుంది. పర్ మంత్ పెన్షన్ వుడ్ బి అరౌండ్ 1,02,000. సో ఈ విధంగా ఒక 10,000 రూపీస్ పర్ మంత్ 25 ఇయర్స్ ఓల్డ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ విధంగా కార్పస్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. అలానే పెన్షన్ కూడా అరౌండ్ 1 lakh తీసుకునే అవకాశం ఉంది. సో ఇది 10,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. హిస్టారికల్గా మనకి లాస్ట్ 10 years నుంచి 14% వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 30-35 years ఇంత వర్కౌట్ అవుతుందా లేదనేది క్వశ్చనబుల్ కాబట్టి దీన్ని 12% చేంజెస్ కూడా చూసుకుందాం. 12% చేంజ్ చేసినట్టయితే ఇదే ఇక్కడ అరౌండ్ 9.5 CR ప్లేస్లో అరౌండ్ 5.8 CR ఇక్కడ వస్తుంది. ఇది 5.8ని మనం ఇక్కడ రీప్లేస్ చేసినట్టయితే అరౌండ్ 62,000 పర్ మంత్ పెన్షన్ వస్తుంది. ఓకే, సో అగైన్ కొంతమంది ఎక్కువగా కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అరౌండ్ 25,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. 25,000 పర్ మంత్ అనుకుంటే అరౌండ్ 12 monthsకి మనకి 3 lakhs అవుతుంది కదా. ఐల్ క్యాలిక్యులేట్ దాట్. సో దీంతో మనం చూసినట్టయితే 12% ఇలా ఉంచేసుకుని చూసుకున్నా కూడా అరౌండ్ 14 CR ఎన్పిఎస్ రిటైర్మెంట్ కార్పస్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది ఆఫ్టర్ 35 years. సో వెన్ 25 years old reaches 60. సో అగైన్ 14.5 వేసినట్టయితే ఇక్కడ అరౌండ్ 1.6 lakh పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది ఈ సినారియోలో. సో ఇది ఫ్రెండ్స్ ఎన్పిఎస్ న్యూ రూల్స్ గురించి. అలానే ఎన్పిఎస్ యూస్ చేసుకుని మనం మంచి రిటైర్మెంట్ కార్పస్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అన్నది చూసాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.